సమానంగా అభివృద్ధిని వికేంద్రీకరించడం ఆహ్వానించదగ్గ విషయమే అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా ఎప్పుడైనా గానీ అభివృద్ధి ఫలాలు లేదా అధికారులు గానివ్వండి, విధులు గానివ్వండి, అన్ని ప్రాంతాలకి సమగ్రంగా, సక్రమంగా వారి చేతుల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఎవరికైనా అధికారం గానివ్వండి, లేదంటే అభివృద్ధి గానివ్వండి వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. కాబట్టి 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలు గానివ్వండి, 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు గానివ్వండి, ఈరోజు ఎవరిని తక్కువగా చూస్తారు అని అనుకోకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినటువంటి ఒక విషయం మాత్రమే. రైట్, మళ్ళీ వస్తాను. ఆహ్వానించదగిన పరిణామం. ఎస్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణరావు గారు. నమస్తే లక్ష్మణరావు గారు, మోడీ గారు 29వ తారీఖున ఏపీ టూర్కి రావాల్సి ఉంది, బట్ అది లాస్ట్లో క్యాన్సిల్ అయింది. ఎందుకంటే వాతావరణ ప్రభావం దృష్ట్యా అది ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వర్చువల్గా ఆయన హాజరయ్యే అవకాశం ఉంది శంకుస్థాపనకు సంబంధించి. మరి రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉన్నట్లుగా మనకి సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా రైల్వే జోన్ విషయంలో ముందుకు వెళుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు కూటమి ప్రభుత్వం ద్వారా? లక్ష్మణరావు గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి ఏఎన్టీ వీక్షలు ఖచ్చితంగా ఇండియా కూటమి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే 2014, 2019లో ఇదే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు మా కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు వస్తాయి, అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తాం, ఇదే అమరావతిని ప్రపంచ పటంలో పెడతాం, మరి ప్రపంచంలోనే 5వ స్థానంలో 2వ స్థానంలో ఉండేటట్టుగా ఈ అమరావతి రాజధాని అనేది అని చెప్పి కొన్ని ఎలివేషన్లు, కొన్ని గ్రాఫిక్స్ ఫోటోలు పెట్టి చూపించడం జరిగింది. సో ఏమైంది అంటే 2017లో మరి 2640 కోట్ల రూపాయలు మరి అమరావతికి కేటాయించడానికి, వేయడానికి, 4 రోడ్ల వేయడానికి, రింగ్ రోడ్డుకి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నేతలు కూడా మరి 2640 కోట్ల రూపాయలు మరి ఆ రోజున ఇవ్వడం జరిగింది. సో ఈ 2600 కోట్ల రూపాయలు ఎక్కడికి వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమికి ఆన్సర్లేదు. సరే, ఈ 10,500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇచ్చింది కదా, ఈ 10,500 కోట్ల రూపాయలు ఏం చేస్తామంటే మనం చూసాం. వర్షం వస్తే, చిన్నపాటి వర్షం వస్తే పారిపోయే రేగు చెట్లు నిర్మించారు. ఎక్కడ చెప్పినా అందుకే మా సోదరులు జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నట్టుగా మరి ఎక్కడ పడితే అక్కడ పునాదులు అయితే వదిలేసి, అంటే ఈ రోజున రిషికొండ వ్యవహారంలో రిషికొండ కట్టినటువంటి మేము ఏదైతే 450 కోట్లు పెట్టి కట్టినట్టు రైట్, మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మళ్ళీ చెప్పండి, కంటిన్యూ చేయండి. మధ్యలో కాల్ వస్తుందండి. అయితే మేము ఒకటి చెప్తా ఉన్నాం, అమరావతి రాజధానికి ఆ రోజున వీళ్ళు ఏటీఎంగా వాడుకున్నారు, వచ్చిన డబ్బులను కూడా ఏటీఎంగా వాడుకొని వాళ్ళు ఎవరి అకౌంట్లో వాళ్ళు పంపించుకోవడం జరిగింది. సరే, ఎలక్షన్ టైం అప్పుడైనా ఏమైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పథకం కానీ, డెవలప్మెంట్ కానీ ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. అలాగే నిరుద్యోగ వృత్తి అన్నారు, ఆ రోజున కూడా ఇవ్వలేదు. ఎన్డీఏ కూటమి ప్రకటించిన లక్ష్మణరావు గారు మీకు నానుడి, ఒక్క మాట మీరన్నా మనకు ఒక నానుడు ఉంది, అడగందే అమ్మైనా అన్నం పెట్టుదని ఒక నానుడు ఉంది, మీకు కూడా తెలుసు. మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ గురించి, మనకు రావాల్సిన నిధుల గురించి మనం గట్టిగా పోరాడితే మనకు వచ్చుద్ది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎప్పుడన్నా ట్రై చేసిందా గత ప్రభుత్వం అమరావతి విషయంలో? వస్తున్నాను నేను అన్నది ఏంటంటే, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొంగలకు తొక్కి ఈ రోజున మళ్ళీ అలాగే 2014, 2019లో మనకు రావాల్సినటువంటి 135,000 కోట్ల రూపాయలు ఏవైతే తెలంగాణ నుంచి రావాల్సినటువంటి మనకి విభజన హామీ చట్ట ప్రకారం వచ్చినటువంటి ఆస్తులు కూడా ఎవరు తీసుకురావాలి? చంద్రబాబు నాయుడు తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారు దాని గురించి పట్టించుకోవడం మానేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు అడిగి లేదా హైకోర్టు యొక్క బెంచ్లో ఎక్కడైతే కేసీఆర్ గారు ఓటుకున్నట్టు కేసులో మమ్మల్ని అరెస్ట్ చేస్తారని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా దాన్ని కలిపే ప్రయత్నం చేయాలి.
సరే 2019, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తను ఇచ్చిన హామీల్ని తను ఏదో డెవలప్మెంట్ చేయాలనుకున్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఇచ్చినటువంటి హామీల పరంగా మనం దాదాపుగా ఈ రోజున గవర్నమెంట్ జాబ్లో 2,50,000 గవర్నమెంట్ జాబ్లు ఇవ్వడం జరిగింది. దాదాపుగా MSME ద్వారా 35 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్లు అంటే ఏవి సార్? ఇవ్వడం జరిగింది. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ జాబ్లు ఏంటండి? 2,50,000 ఉద్యోగాలు ఇచ్చారండి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే అంటే వాలంటీర్లు కూడా మీరు దానిలో వేశారా? వాలంటీర్లు కూడా గవర్నమెంట్ వాలంటీర్లు వినండి చెప్పండి. వినండి సార్ వినండి చెప్పండి. వినండి 1,50,000 ఉద్యోగాలు 1,50,000 ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు ఇస్తే అందులో ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి ఉద్యోగాలు మరి దాదాపు 17,000 ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే ఈ రోజు చూస్తే మరి మెగా డిఎస్సి గతంలో 95లో తీసింది, 2004లో తీసినవి ఇవన్నీ కూడా మా హయాంలోనే 25,000 ఉద్యోగాలు మా హయాంలోనే ఇవ్వడం జరిగింది. మరి